హాయ్ ఫ్రెండ్స్, కొప్పులవారి కోడలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వచ్చి ఈ డిజైన్ చూస్తున్నామండి. పిల్లలదండి, చిన్నపిల్లలది. ఏ విధంగా డిజైన్ చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు ఇక చూసానండి, నేను ఫ్రేమ్ సెట్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఫ్రేమ్ సెట్ చేసేసుకుని నెక్ ముందలే స్టార్టింగ్లోనే గీసేసుకుని ఫ్రేమ్ మట్టుకి సెట్ చేసుకుని ఉంచుకున్నాను. ఈ ఫ్రేమ్ వచ్చేసి జాకెట్లకి చేస్తామండి, అదేనండి. ఈ కింద వచ్చేసేమో హిప్ దగ్గర ఉంటుంది కదండి, నడుము దగ్గర ఆ వర్క్ వస్తుంది. ఇందులో ఇప్పుడు బేబీ నెక్స్ అన్ని ఫీట్ చేసుకుంటామండి, మనకి నచ్చిన విధంగా. గుర్తు కోసం బేబీ నెక్ అని ఫీట్ చేసుకున్నది. అందులో డిజైన్స్ ఉంటాయండి. ఇదిగోండి నెక్ డిజైన్ చూసారు కదా. ఇదేమో నడుము దగ్గర, ఇప్పు దగ్గర అండి, కింద భాగంలో. ఇదేమో బూటీ అండి. బూటీ అండ్ నెక్ రెండు కలిసి ఉన్నది. ఫస్ట్ చూసాం కదండి, ఓన్లీ నెక్ వరకే ఉంది. ఇది వచ్చేసి కిడ్స్లోనే 14 ఇయర్స్ ఉన్న పిల్లలకి అని చెప్పి ఇవన్నీ మోడల్స్ అండి. ఇందులో 14 ఇయర్స్ ఉన్న పిల్లలకైతే ఈ విధంగా ఎక్కువ ఉన్నాయి డిజైన్స్ చూడండి. అయితే ఇందులో కొంచెం హెవీ డిజైన్స్ ఉన్నాయి. మోడల్ కూడా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇది కొంచెం హెవీగా ఉంది చూసారు కానీ, పైన నెక్ ఉండి కింద డిజైను. ఇవన్నీ హ్యాండ్స్ అవన్నీ అండి. నెక్లో ఇదన్నీ మోడల్గా ఉంటాయండి. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది చిన్న పిల్లలు అంటే 2 ఇయర్స్ పాపకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదండి, ఈ డిజైన్ మొత్తాన్ని మనం ఇలా చేస్తాము. ఇప్పుడు కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి మనకి డిజైన్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి చిన్నపిల్లలది కాబట్టి నెక్ చిన్న సైజు పెట్టాలి. ఇది కొంచెం పెద్ద సైజు ఉంటుందండి. ఇది ఖర్చులో పోతుంది. కొంచెం అంగుళం అటు అరంగుళం ఇటు అరంగుళం వేసినా కానీ ఖర్చులోకి అంగుళం పోతుందండి డిజైను. అయితే ఇప్పుడు మనం కలర్ సెలెక్ట్ చేసుకుని డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఈ డిజైన్ వచ్చేసి 350 అనండి. డిజైన్ వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండి, ఇది వర్క్ స్టార్ట్ అవుతుందండి. ఈ ఫ్రేమ్ తీసేసాను, ఎందుకంటే ఇక్కడ దారాలు చిన్నగా చిక్కు పడిపోతాయండి. చిక్కు పడటం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియక వర్క్ ఆగిపోవడం, పోగులు పడటం అలా జరుగుతూ ఉంటుంది. మనకి ఏదో జరిగిపోయిందేమో అని భయపడతాం. అందుకని చెప్పి నేను ఇది తీసేసి వర్క్ చేస్తానండి ఎక్కువ శాతం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గోల్డ్ కలర్ దారం అయితే పెట్టానండి అండ్ గోల్డ్ కలర్తో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను వర్క్ అండి. ఇప్పుడు ఇది కొంచెం మిషన్ సౌండ్ ఎక్కువగా ఉందని నేను తగ్గించానండి. ఇప్పుడు గొలుసుకట్టుగా కాదండి, పూసు కుట్టులా పడుతుంది అనమాట. చాలా బాగుంటుంది డిజైను. చూడండి స్టార్ట్ అయ్యింది. మనం గీసింది కొంచెం రౌండ్ రాకపోయినా నెక్ నీట్గా అది మట్టికి పర్ఫెక్ట్గా నీట్గా రౌండ్గా తీస్తుంది అనమాట అండి. అంటే నేను చెప్పాను కదండి, కొంచెం సైజు పెద్దగా వస్తుంది అని చెప్పి, ఒక రంగులం పైన పెద్ద సైజు వస్తుందండి. ఇదిగోండి మార్క్ చూస్తారు కదండి, కొడుతుంది ప్లస్ మార్కు. అంటే ఎక్కడ వర్క్ జరుగుతుంది అన్నది అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. చూసారు కదండి, ఇదిగోండి కొంచెం డిజైన్ మట్టికి కొంచెం దిగిద్దని చెప్పాను, అది ఖర్చులోకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ మట్టికి పోసులుగా చూసారు కదండి, కుట్టు చాలా బాగుంటుంది. పోసులు కుట్టినట్టు కనిపిస్తుంది కదండి. ఇప్పుడు సన్నగా పక్కన ఆ కుట్టు వెనకాల లేయర్లో సన్నగా వేసుకుని వస్తుంది డిజైను. ఇది చూడండి, చిన్నగా కొండలుగా వేస్తుంది కదా చూసారండి. అందులో డిజైన్ చేసిద్ది అనమాట. కొంతవరకు అలా డిజైన్ వేసి దాంట్లో అదిగో చూడండి జల్లిడిగా కుట్టిద్ది అనమాట అండి. చాలా బాగుంటుంది. ఇది కుట్టాల నెక్లెస్లా ఉంటుంది చూడండి. డిజైన్ చూసారు కదండి, ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంటుంది అనమాట డిజైను. అదిగోండి, ఇప్పుడు మధ్యలోకి వచ్చింది కదండి, బుటీ వేస్తుంది అనమాట కిందది. అది ఫస్ట్ పూసకుట్టులాగా ఉందని, పూసలు కుట్టినట్టు ఉందన్నాను కదా, ఫస్ట్ ఆ డిజైన్ వేస్తుంది అనమాట. ఆ డిజైన్ వేసిన తర్వాత సైడ్ లాంటి కొండలలాగా చేసింది చూడండి, ఆ విధంగా తర్వాత డిజైన్ చేస్తుందండి. ఇది మొత్తం ఒకే థ్రెడ్ అనమాట. ఈ విధంగా మొత్తం డిజైన్ ఇలా చేసిందండి. చూస్తున్నారు కదా, మధ్యలో పూసకుట్టులాగా, మధ్యలో సైడ్ లాంటి లేయర్ లాగా, అది కొంచెం సిల్వర్ కలర్
థ్రెడ్ ఇచ్చానండి కలరు, మిగతాది వైలెట్ కలరు, గోల్డ్ కలర్ ఇచ్చాను. చూసారు కదండి, ఈ విధంగా ఉంది డిజైన్ వచ్చేసి. ఇప్పుడు నడుము దగ్గర వేసుకోవాలండి. ఇప్పు దగ్గర డిజైన్ ఉంటుంది, ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోతే పర్లేదండి, మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా వేస్తున్నాం అనమాట. స్టార్టింగ్ పాయింట్ అక్కడ ఉంది, కాకుంటే మనకి ఇచ్చిన సైజుకి నడుము దగ్గర సైజుకి కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందండి. మన సైజు ఎక్కువ పెంచడం వల్ల ఏమవుతుందంటే అది పువ్వులు ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, అవి కొంచెం పెద్దగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం వేసిన దానికి కన్నా కొంచెం పెద్ద ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి, స్టార్ట్ అయింది. ఇక్కడున్న డిజైన్కి అక్కడున్న డిజైన్కి కొంచెం పెద్ద సైజుగా వస్తుందండి, ఎందుకంటే సైజు పెంచాం కాబట్టి. మనం ఎక్కడి వరకు నడుము కుడతామో ఆ సైజు మొత్తం సరిపడా కావాలని చెప్పి కొంచెం సైజు పెంచుకున్నాము. అదిగోండి చూసారు కదండి, ఇక్కడ వరకు దాన్ని కొంచెం చిన్నగా ఉంది పువ్వు, ఇదో అయితే కొంచెం డిజైన్ కొంచెం పెద్దగా ఉంది. అబ్జర్వ్ చేశారు కదండి. వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. థ్రెడ్ ఇంకా కట్ చేసేసి అప్పుడు తీసేస్తున్నాను. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇది కేవలం 350 వరకే డిజైన్ అండి కాస్ట్ వచ్చి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.